ఇదైతే గోవాలో సహకారి స్పైస్ ఫామ్ అని వర్షాకాలంలో విజిట్ చేసేకి మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ఇదైతే పోండాలో ఉంది. టైమింగ్స్ అయితే మార్నింగ్ 9:30 to 4:30. ఇది వచ్చి స్పైస్ గార్డెన్. ఇక్కడ మనతో పాటు ఒక గైడ్ వచ్చి ప్రతి ఒక్క చెట్టు గురించి, అంటే స్పైసెస్ చెట్లు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారనమాట దగ్గరుండి. పార్కింగ్ కానీ ఉంది, ఎన్ని కార్లైనా పార్క్ చేయొచ్చు. ఇదైతే టికెట్ కౌంటరు. పెద్దలకైతే 500 రూపీస్, పిల్లలకైతే హాఫ్ టికెట్, అంటే 8 years బిలో వాళ్ళకి 250 రూపీస్ అనమాట. వీళ్ళైతే 130 ఎకరాలంట స్పైస్ గార్డెన్. ఇక్కడైతే మనతో పాటు ఒక గైడ్ వస్తారనమాట. దాని గురించి, అంటే చెట్ల గురించి చూపించి ఒక్కొక్క చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ నీళ్ళు అయితే చూడండి ఎంత బాగున్నాయో. అంటే వర్షం పడుతుంది కదా, అందుకని నీళ్ళు అయితే ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు అనమాట. ఇదే నీళ్ళు వీళ్ళు ఇరిగేషన్కి అంతా వాడతారంట. తర్వాత ఇక్కడైతే వచ్చే వాళ్ళకి అందరికీ ఇలా పూలతో స్వాగతం పలుకుతుంటారు చూడండి. అందరి మీద పూలు చల్లుతూ ఉంటారు. ఆ పూలతో పాటు పురుగులు కానీ పడి ఉంటాయి నాకు తెలిసి. తర్వాత ఇక్కడైతే లోపలికి వచ్చిన తర్వాత వెల్కమ్ డ్రింక్, అంటే లెమన్ గ్రాస్ టీ అనమాట. బాగున్నది. అయితే చక్కెర లేకుండా తాగితే ఎట్లుంటుందో అట్లుందనమాట. హెల్త్కి మంచిదంట లెమన్ గ్రాస్. సో అందరికి ఒక్కొక్క కప్ ఇస్తారు. తర్వాత ఇదైతే నాన్ వెజ్ బఫెట్ వచ్చేసి నాన్ వెజ్ వెజ్ రెండు ఉన్నాయి. అయితే నాన్ వెజ్లో తక్కువ ఐటమ్స్ అనమాట. ఒక ఫ్రై, 2 కర్రీస్ అనమాట. ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ, తర్వాత చికెన్ కర్రీ అనమాట. టేస్ట్ అయితే అస్సలు బాగాలేదు, ఎందుకంటే గోయన్ స్టైల్ కాబట్టి అంతకు నచ్చదు. ఇవైతే వెజ్ అనమాట. వెజ్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా వెజ్జే. కలర్ రైస్, తర్వాత వైట్ రైస్, రోటీ, 2 రకాల ఫ్రైస్, తర్వాత కర్రీస్, ఇలాంటివన్నీ ఉన్నాయి. తర్వాత ఇది చూడండి ఆరెంజ్ కలర్లో ఉంది, స్వీట్ రైస్ అంట. మన కేసరి మాదిరి ఉంది, అయితే కేసరి కాదు, రైస్తో చేశారు వీళ్ళు. తర్వాత కోకం జ్యూస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది గోవాలో. అంటే తిన్న తర్వాత జీర్ణం అయ్యేకి ఆ నీళ్ళు ఇస్తారు. రోటీ మాత్రం బాగున్నది, చాలా సాఫ్ట్గా. ఇదంతా డైనింగ్ హాల్ అనమాట. సండే కాబట్టి ఎక్కువ జనం ఉన్నారు. నీళ్ళు కానీ ఇవ్వరు, జస్ట్ ఫుడ్ మాత్రం అంతే. నీళ్ళంతా మనమే కొనాలి. ఇక్కడ నీళ్ళు, జ్యూస్ అలాంటివన్నీ ఎక్స్ట్రా ఏం కావాలన్నా కానీ మనమే కొనాలి. డైనింగ్ హాల్లోనే ఒక చిన్న షాప్ ఉందన్నమాట. మనకి ఈ స్పైసెస్, తర్వాత ఇలాంటి టెంకాయ చుప్పలతో మగ్గులు అలాంటివన్నీ చేసి ఉన్నారన్నమాట. ఇవన్నీ కొనచ్చు. తర్వాత ఇప్పుడైతే ఆమె గార్డెన్ టూర్ అనమాట, అంటే స్పైస్ గార్డెన్ టూర్కి తీసుకొని పోతుంది. ఇక్కడ చూడండి ఏం చూపిస్తుంది కదా, అది దాల్చిన చెక్క. ఇదైతే ఈ చెట్టు రెడీ అయ్యేకి 8 to 10 years పడుతుందంట. వన్స్ రెడీ అయిన తర్వాత మార్కెట్లో 2 రకాల చెక్కలు దొరుకుతాయి. అంటే ఒకటి పతలాగా ఉండేది, ఇంకోటి రౌండ్ టైపు. తర్వాత ఈ చెట్టుకి వచ్చే ఆకుల్నే మనకి బిర్యానీ ఆకులు అమ్ముతారు కదా, ఆ బిర్యానీ ఆకులే అనమాట. ఆ స్మెల్ అయితే సేమ్ అంతే బాగుంది. అది చూడండి ఈ ఆకులే. తర్వాత దాని లోపలనే మనకి ఒక ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుద్దంట, దాన్ని బాదంతో కలుపుతారంట. తర్వాత ఇదైతే ఎలాచి మొక్కలు. ఇవైతే హార్వెస్ట్ చేసిన తర్వాత ఇంత చిన్నవి కదా, మనకి ఎక్కువ దొరుకుతాయేమో అనిపిస్తుంది. అయితే వాళ్ళకి 30 to 40 grams అంతే అంట దొరికేది, అంటే సంవత్సరానికి. ఇదైతే నట్ మ్యాగ్, అంటే జాపత్రి అంటారు కదా, అవన్నమాట. ఇది చూడండి ఆ చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి కదా, అదనమాట నట్ మ్యాగ్. ఇది వచ్చి ఒక్క చెట్టు అనమాట. ఇది దీని రింగులు కనిపిస్తున్నాయి కదా, ఆ రింగులు అంటే ఎంత పాత చెట్టు అంటే ఆ రింగులు కౌంట్ చేస్తే దాని ఏజ్ చెప్పచ్చంట. అంటే ఎన్ని ఏండ్లు అయింది అని దాన్ని బట్టి తెలుసుకోవచ్చంట. ఇదైతే కోకో ఫ్రూట్ అంటే మనకి చాక్లెట్ ఉంది కదా, సో ఆ చాక్లెట్ ఎలా తయారు చేసేది కోకోతోనే కదా, కోకో పౌడర్తో. ఆ కోకో పౌడర్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ కాయలో నుంచి వస్తుందంట. ఇది చూడండి, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు ఎవరైనా ఇంతకుముందు చూసుంటే ఎక్కడ చూసారో కమెంట్ చేయండి చూద్దాం. ఇదైతే కోకో బటర్ ఫ్రూట్ కదా. ఈ కాయతో వచ్చేసి
కోకో బటర్ చేయొచ్చంట, అంటే మాయిశ్చరైజర్. తర్వాత దాని లోపల ఉండే సీడ్ వచ్చేసి కోకో పౌడర్ చేసేదంట. కోకో పౌడరే అంత చేదు ఉంటే ఇంకా సీడ్ ఇంకెంత చేదు ఉండాలి, అదే ఆవిడ చెప్తుంది. అదైతే అస్సలు నోట్లో పెట్టుకోలేమంట, అంత చేదు ఉంటుందంట. ఇదైతే తెలిసే ఉంటుంది మీ అందరికీ, కాఫీ బీన్. ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న కాయలు అంతా చూడండి, అవన్నీ కాఫీ బీన్ అనమాట. వీళ్ళు ఇలా గ్రూప్గా ఒక్కొక్క గ్రూప్కి ఇంతమంది అని సెలెక్ట్ చేసుకొని ఇలా చూపిస్తూ ఉంటారు అనమాట, గైడ్ చేస్తుంటారు. అక్కడ 3 చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ లవంగా చెట్లు అంట. ఇక్కడ ఆల్మోస్ట్ వీడియోలో అయితే అన్ని ఆకులు ఒకే రకంగా, అన్ని చెట్లు ఒకే రకంగా ఉంటాయి. లైవ్గా చూస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇదైతే లవంగా చెట్టు అంట. లవంగాలో కానీ ఆమె 2 రకాలు చెప్పింది. ఇదైతే ఈమె ఆకులందరికీ స్మెల్ చూడమని ఇస్తుంది. స్మెల్ చూస్తే ఇది పసుపు అనమాట, పసుపు కొమ్ములు. అవి చూడండి ఎన్ని ఉన్నాయో, అదంతా పసుపు అనమాట. పసుపు అయితే ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు. ఇక్కడ ఒక్క చెట్టు మీద అరలుకొని పోయింది కదా, అది వచ్చేసి మనం వెన్నెల ఎసెన్స్ యూస్ చేస్తాం కదా, అది దీంట్లో నుంచి అంట వచ్చేది. ఈ ఒక్క చెట్టు పైన పోయేది, దాంట్లో నుంచి నీరు తర్వాత న్యూట్రియంట్స్ 2 లాక్కొని అంటే పీల్చుకొని దాంతో జిగ్జాగ్గా ఆ మొక్క అలా అరలుకొని పోద్దంట. ఇది చూడండి సైడ్లో ఇంకొక మొక్క చూపిస్తుంది ఆమె, ఇదే అనమాట వెన్నెల బీన్. ఆ బీన్ లోపల నుంచే ఎసెన్స్ తీస్తారంట, అది ఎండబెట్టి ఆ సీడ్స్ నుంచి ఎసెన్స్ తీస్తారు. ఇది వచ్చి లెమన్ గ్రాస్, మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు కదా, అది దీంతోనే చేసింది. స్కిన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు బాదాం ఆయిల్లో ఇది 2 ఆకులు మిక్స్ చేసుకొని పూసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవంట. ఆమె పట్టుకొని ఉండే ఆకు వచ్చేసి ఆల్ స్పైసెస్ లీఫ్ అని. స్పైస్ గార్డెన్ టూర్ అయిన తర్వాత ఫైనల్గా అయితే ఇలా వీప్ మీద నీళ్లు పోస్తారంట. అవి ఏదో నీళ్ళు అంటే అందులో ఏదో మిక్స్ చేశారంట, ఏదో తైలం అలాంటివి, చాలా మంచిది అని అందరికి పోస్తున్నారు. ఒక్కొక్క గంటి ప్యాంట్ లోపలికి దిగినాయి అనమాట అందరికి జిల్లుగా, చాలా బాగున్నది ఫ్రెష్గా. తర్వాత ఇదైతే డైనింగ్ హాల్లోనే ఒక చిన్న షాప్ ఉంది, అక్కడనే వీళ్ళ దగ్గర దొరికే మసాలాలన్నీ, అంటే వీళ్ళు పండించే మసాలాలంతా ఇక్కడ అమ్ముతారు అనమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చూపిస్తారు, అలాంటి మసాలాలు కావాలంటే ఇక్కడ దొరికితే కొనచ్చు. అన్ని రకాల స్పైసెస్ అనమాట, స్పైసెస్ తర్వాత ఆయిల్ అన్నీ దొరుకుతాయి. తర్వాత ఇదైతే చూడండి టెంకాయతో చెక్కుండేది, టెంకాయలో చెక్కుండేది ఎంత బాగా చేశారో. తర్వాత వీళ్ళ దగ్గర అయితే ఫెనీ కానీ ఉంది. ఫెనీ అయితే వాళ్ళు లాస్ట్ ఫైనల్ కాంప్లిమెంటరీ డ్రింక్ అనమాట. ఇది కావాలంటే తాగొచ్చు, లేదంటే లేదు. మేమైతే ట్రై చేసాము, పిచ్చ ఘాటుగా ఉన్నది, ముక్కులో ఘాటు అయితే అంత దిగింది. ఒకే షాట్లో తాగాలంటే నేనైతే స్మెల్ చూసి భరించలేకపోయినా. గోవాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.